హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో సారీ అండి, లాస్ట్ 2-3 డేస్ నుండి మనం వీడియోస్ చేయలేదు. సో దానికి ఒక రీజన్ ఉందన్నమాట, చెప్తాను. సో ఎక్స్పెషల్లీ దానికన్నా ముందు వెళ్ళడానికి ముందు మార్కెట్లో 13వ తారీఖు రేపు మండే అంటే చాలా విశేషాలు ఉన్నాయండి. ఎందుకంటే ఒక 10,000 అబోవ్ మిసైల్స్ని ఇరాన్ పైన లాంచ్ చేసింది. 500% ఇండియా పైన టారిఫ్ వేయబోతుంది. అమెరికా రెండు కూడా చేస్తుంది. మండే మార్కెట్లు పడడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ మరి ఏమైనా మార్కెట్ ట్విస్ట్ ఇస్తుందా అనేది చూడాలి. సో దానికి ముందుగా ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు మనం ఇచ్చే అప్డేట్స్ అన్నీ కంటెంట్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సారీ అండి, ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, చాలా డేస్ నుండి 2-3 డేస్ నుండి వీడియో చేయలేదు. రీజన్ ఎందుకు అంటే మనం వైజాగ్ వెళ్ళామండి. సో వైజాగ్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడానికి వెళ్ళామన్నమాట. సో మన స్టూడెంట్స్ కొంతమంది, అలాగే అక్కడ మనకు తెలిసిన వెల్ విషరు సో విజయ్ కుమార్ గారు, సో వైజాగ్ నుండి సార్ విజయ్ సారు రిటైర్మెంట్ ఇది ఉంది. దానివల్ల ఏంటి అంటే అక్కడ ఒక వర్క్షాప్ కండక్ట్ చేయడానికి ప్లాన్ చేశారండి. సో దాంతోపాటు అక్కడ వాళ్ళ రిటైర్ అయిన ఆఫీసర్స్తో పాటు మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఏంటి అంటే వర్క్షాప్స్ వాళ్ళందరికీ ఎక్కడ ఫైనాన్షియల్స్ అవేర్నెస్ కండక్ట్ చేయడం, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో ఈ స్టాక్ మార్కెట్ని ఎలా నేర్చుకోవాలి, సెబీ ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలి అనేది మనం అక్కడ ఆ ప్రోగ్రాంలో కండక్ట్ చేసామండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో విజయ్ గారు, సో ఇట్స్ ఏ వండర్ఫుల్ మెమరబుల్ డే అండి. ఇంకా దాంతోపాటు అదే టైంలో నేను అక్కడికి వెళ్ళినట్టు చాలా తక్కువ మందికి తెలుసు. సో ఎక్స్పెషల్లీ ఒక సారు మన స్టూడెంటే, బహుశా వయసులో పెద్దవాళ్ళు, సార్ అని పిలవకూడదేమో. సో శ్రీకాంత్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. వచ్చి విజిట్ చేసి పర్సనల్గా కలిసి, సో మేము యాక్చువల్గా మీ అందరికంటే చిన్నోడిని మీ గురువు గారు అని పిలుస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. సో దాని తర్వాత ఇక అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ అయిన తర్వాత సో 90-80 బ్యాచ్ అండి, వైజాగ్లో 90-80 బ్యాచ్ వాళ్ళు సో చిన్న ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. సో మన సార్ అనమాట విజయ్ గారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ వాళ్ళ టీమ్ మెంబర్స్, అంటే వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ, రిటైర్ అయిన ఆయన పర్సన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ విజయ్ సార్ అండ్ ఫ్యామిలీ. సో అక్కడికి ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మనకి హాస్పిటాలిటీ అంతా చూసుకొని, ఫుడ్ అకామిడేషన్ అంతా వాళ్ళ ఇంట్లోనే అరేంజ్ చేసి, సో ట్రేడింగ్లో మీరు ఏం సంపాదించారు అంటే బహుశా ఇదేనేమో. మేడం గారు అయితే కొడుకులాగా చూసుకున్నారు, వద్దు వద్దు అన్న బ్రహ్మాండంగా వండి పెట్టారు. సో సారీ శ్రీకాంత్ గారు రాలేకపోయాను. అలాగే రామకృష్ణ గారండి, సో వైజాగ్ రైల్వే డిపార్ట్మెంట్లో రామకృష్ణ గారు, సో చాలా హెల్ప్ చేశారు. సో సడన్గా జర్నీకి అక్కడ ఇబ్బంది అయితే పాపం పర్సనల్గా టికెట్స్ తీసి మధ్యలో ఫుడ్డు, నిన్న నైటు ఫుడ్ కూడా బిర్యానీ ఆర్డర్ చేసి, సో చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఏంటి అంటే అదేమంటారు, ట్రేడింగ్లో నేను ఏం సంపాదించుకున్నానయ్యా అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ అండి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళు ఉన్నారు. అంటే నాకే కాదు, వీళ్ళందరూ మన వాళ్ళు, మీరు ఎవరు ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో అలాగే ఇంకొక అబ్బాయి పేరు మర్చిపోయాను, తను కూడా వచ్చారు, ప్రోగ్రామ్కి వచ్చారు. ఇంకొక సార్ వచ్చారు. సో చాలామంది కలిశానండి. సో ఎనీవే కొంతమందిని కలవలేకపోయాను. సో సారీ ఫర్ దట్. అక్కడ స్టేటస్ కూడా పెట్టలేదు, ఎందుకంటే పెడితే ఇప్పుడు అందరూ అక్కడికి రమ్మంటారు. ఒకవేళ నేను కలవకపోతే పాపం వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సో థ్యాంక్ యూ సార్, ఎస్పెషల్లీ విజయ్ గారు, థ్యాంక్ యూ సార్. సో ఫర్ అండ్ ఎస్పెషల్లీ మేడం వంట మాత్రం అద్భుతం అండి. సో బెస్ట్ మెమొరీస్ ఇచ్చారు. బహుశా దాదాపు 1980 బ్యాచ్లో స్టూడెంట్స్ అందరూ కలిసి, వాళ్ళలో అందరూ సెటిల్డ్ అయ్యి రిటైర్మెంట్ అయ్యి హ్యాపీగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని, వాళ్ళ కొడుకు ఏజ్ ఉన్న నన్ను పిలిచి నాతో ఈవెంట్ చేపించడం అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్ మెమరబుల్ డే అండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సార్. మీ బ్యాచ్ మొత్తం అలాగే ఆరోగ్యంగా, హ్యాపీగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. చాలా పిల్లల కోసం శ్రీకాంత్ గారు, విజయ్ గారు చాలా పంపించే ఐటమ్స్ పంపించారు. వైజాగ్ వాళ్ళ లవ్ను మాత్రం తట్టుకోలేమని అర్థమైందండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ బ్యాచ్ మొత్తం, మీ అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్. ఇది
జస్ట్ ట్రేడింగ్ కాదండి, మన ఫ్యామిలీ అనడానికి ప్రూఫ్ అనమాట. సో యాక్చువల్గా నాకు ఒక్క విజయ్ సార్ తప్ప వైజాగ్లో ఎవరు తెలియదు. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఏంటి అంటే స్టేటస్ పెట్టాలి అని చూస్తారు. బట్ విషయం ఏంటి అంటే ఇంకా అసలు నాకు స్టేటస్ పెట్టాలంటే భయం వేసింది, ఎవరెవరు వస్తారో ఏంటో, అంటే ఎవరిని కలవకపోతే ఫీల్ అవుతారో అన్న ఇదైపోయింది. ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటుందని అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. సో అండ్ అలాగే చాలా మంచి మంచి మెమొరబుల్ మెమొరీస్ ఇచ్చారండి విజయ్ గారు. సో కైలాసగిరి పర్వతానికి తీసుకెళ్లారు. సో అంతా ఆర్కే బీచ్, చాలా చాలా ఏరియాస్లో మొత్తం చూపెట్టారండి. సో థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ విజయ్ సార్, సచ్ ఏ వండర్ఫుల్ మెమొరీ. నాకైతే ఇదైతే లైఫ్ టైం మెమొరీ లాగైతే ఉందన్నమాట. సో స్టేటస్ అలా పెట్టి తీసేసానండి, ఎందుకంటే పాపం చెప్పాను కదా. సో ఎనీవే, అలాగే మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలతో ఇదే కనుక సక్సెస్ అయితే వైజాగ్లో కూడా మనం ఒక ప్లాన్ చేద్దాం బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి. సో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ చాలా నీడ్ ఉందని. సో జనాలకి చాలా అవగాహన అవసరం ఉంది. సో చూద్దాం, వి విల్ డూ అవర్ బెస్ట్. సో వాట్ వీ కెన్ డూ. సో ఎనీవే, సో ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ 1980 బ్యాచ్ అండ్ విజయ్ గారు. సో అలాగే శ్రీకాంత్ గారు, సో థ్యాంక్ యూ సార్. సో పేరు పేరున మీకు అండ్ అలాగే మన రైల్వే డిపార్ట్మెంట్ నుండి రామకృష్ణ గారు. సో నా సచ్ నైస్ బిర్యానీ అరేంజ్ చేశారు నైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ ట్రీట్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేసినందుకు. ఎనీవే, ఇంకా మెయిన్ కంటెంట్ లోపలికి వెళ్దాం. కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు రేపు రేపు అసలు మార్కెట్ ఏం జరగబోతుంది. సో విచిత్రం ఏంటి అంటే అందరూ వారు కూల్ అయిపోయింది అనుకున్నారు, వారు కూల్ అయింది అనుకునే లోపలే వార్ చాలా హెవీగా అయిందండి. సో ఎంత అంటే ఇప్పుడు యుఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఇరాన్ వాళ్ళు ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ని మళ్ళీ మూసేశారు. మనందరికీ తెలుసు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఎంత ఇంపార్టెంటో మళ్ళీ మూసేశారు. సో దానికి కౌంటర్గా యుఎస్ వాళ్ళేమో ఓపెన్ చేయడానికి చూస్తున్నారు. సో దాంతోపాటు యుఎస్ఏ ఒక 1000 మిసైల్స్ని ఇరాన్ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంచింది. అవసరమైతే ఇంకొక 10,000 మిసైల్స్ అటాక్ చేస్తామని చెప్పి డైరెక్ట్గా ట్రంప్ గారే స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఇంకా ఇరాన్ వాళ్ళని నమ్మే పరిస్థితే లేదని చెప్పేసి చెప్పారనమాట. అండ్ యుఎస్ ఇరాన్ అయితే రెండు వార్ని బాగా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటున్నాయి. సో యుఎస్ అన్ని బేసెస్ మీద ఈ ఖత్తర్ కానీ ఇరాను అసలు ఇరాన్ అయితే బాంబులు వర్షం అటుండి కురిపిస్తుంది, ఇటు అమెరికా కూడా ఇచ్చేస్తుంది. సో దాంతోపాటు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే టారిఫ్ అండి. సో వీటన్నిటికీ అంటే ఇరాన్కి సపోర్టింగ్గా ఉన్న దేశాలు ఆ, బా ఇండియా మీద కానీ అదర్ కంట్రీస్ మీద కానీ వీళ్ళ మీద ఇంకొక 500% టారిఫ్ వేయాలి అని చెప్పేసి యుఎస్లో డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళ సెనెట్ కూడా దానికి ఆమోదం చెప్పడం అయితే జరిగిందండి. దీనివల్ల ఇవన్నీ మార్కెట్కి అతి పెద్ద నెగిటివ్ న్యూస్ అండి. సో అతి పెద్ద నెగిటివ్ న్యూస్ ఇవి కనుక జరిగితే మార్కెట్ పడే అవకాశం ఉంది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది, అదేంటో మన యూట్యూబ్ కామెంట్స్ అయిన తర్వాత చెప్తాను. అసలు అది మిస్ చేయొద్దు, ఎందుకంటే సార్ రైట్. సో తర్వాత ప్రిడిక్షన్కి వెళ్దాం. ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఐ బాట్ 10,000 స్ప్రైట్ ఆగ్రో షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 3.87. వెదర్ కెన్ ఐ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ 1,000 షేర్సే కదా, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్. సార్ అసలు మీరు పొరపాటున కూడా ఆ స్టాక్లో ఎగ్జిట్ అవ్వద్దు, వెయిట్ చేయండి. దాన్ని మనం టార్గెటే 3 to 5 years పెట్టుకున్నాం. సో అది స్ప్లిట్ అయ్యి ఆ రేటుకి వచ్చింది. దీని పొరపాటున కూడా మీరు ఎగ్జిట్ అవ్వద్దండి, దయచేసి వెయిట్ చేయండి. క్యూపిడ్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? డైలీ పెరుగుతుంది, పెరుగుతూనే ఉంది. టార్గెట్ ఏమైనా చెప్తారా? క్యూపిడ్లో ఎంట్రీ ఇప్పుడు అసలు 100% కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ అది పెరుగుకుంటూ పోతుంది. దాని టార్గెట్ అయితే ఇంకొక 3-4 yearsకి 400 రూపీస్ ఉంది. మీరు అంత వెయిట్ చేయగలను అనుకుంటే మాత్రము క్యూపిడ్ లోపలికి ఎంటర్ అవ్వండి. లేదు అంటే ఇప్పుడైతే వద్దు, ఎందుకంటే అది డౌన్ ట్రెండ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. ఒక్కసారి పడితే మాత్రం చాలా దారుణంగా పడుతుందండి, పడితే మాత్రం చాలా దారుణంగా పడుతుంది. ఎందుకంటే క్యూపిడ్కి మెయిన్ బేసు సో ఫీమేల్ కండోమ్స్ అండి. ఇప్పుడు ఈ ల్యూబ్రికెంట్స్కి దానికి సంబంధించినవి కనుక వారి వల్ల రాకపోతే ప్రొడక్షన్ తగ్గిపోతుంది, పడిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో నేనైతే దీని ఎంట్రీని సజెస్ట్ చేయను. స్టెరిలైట్ టెక్నాలజీ 665లో ఉన్నాయి సార్, టార్గెట్ ప్రైస్ చెప్పండి. శామ్యూల్ గారు
స్టెరిలైట్ టెక్నాలజీస్ 665లో ఉన్నాయి. సో టార్గెట్ అసలు యాక్చువల్గా శామ్యుల్ గారు మీరు ఎగ్జిట్ అవ్వాల్సిన ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యారండి. దాని టార్గెటే 660 670 అండి, హయ్యెస్ట్ టార్గెట్ అది. సో అది ఆల్రెడీ జూన్ 19న మీరు ఎంటర్ అయ్యారు ఆ ప్రైస్కి. నియర్లీ జూన్ 19 20 15 20 ఆ డేట్ మధ్యలో ఆ టార్గెట్ ఉంది, మీరు ఎంటర్ అయ్యారు. అక్కడి పడిపోయింది. ఇంకా వెయిట్ చేయండి, ఇంకొంచెం పడుతుంది. సో పడ్డ తర్వాత కుదిరితే 400లకు వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, అప్పుడు కానీ మీరు బయటికి రాలేరు. ఒకవేళ ఈ మధ్యలో పెరిగినా కూడా కాస్ట్ టు కాస్ట్ వస్తే తీసేయండి. ఒక 3 4 ఇయర్స్ ఆగితే 1200 అట్లా రీచ్ ఉంది, వెయిట్ చేయొచ్చు. అశ్విని గారు, సార్ ఎంటార్ టెక్నాలజీ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చు, చేయొచ్చు కానీ ఎంటీఎఫ్లో మాత్రం చేయొద్దండి అశ్విని గారు. క్రిష్ గారు, సార్ విక్రమ్ సోలార్ యావరేజ్ ప్రైస్ 331 మీద 200 షేర్స్ బై చేశాను, ప్రజెంట్ యావరేజ్ చేయమంటారా? విక్రమ్ సోలార్ అండి. 331లో 200 షేర్స్ బై చేశారు. సేమ్ సార్, కాకపోతే ఇప్పుడు కుదిరితే యావరేజ్ చేసుకోండి, లేదంటే వెయిట్ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడే అది పెరగడం స్టార్ట్ చేసిందండి విక్రమ్ సోలార్. ఒక్కసారి 210 రూపాయలు కనుక బ్రేక్ అయితే మస్తు పెరిగిద్దండి. టార్గెట్ అయితే 400 దాకా ఉంది, వెయిట్ చేయండి, మంచి కంపెనీ, వెయిట్ చేయండి. అప్పారావు గారు, మంగళం డ్రగ్స్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి, 5 ఇయర్స్కి ఎంత పెరుగుతుంది? మంగళం డ్రగ్స్ అండ్ ఆర్గానిక్స్ అండి. సో 27 రూపాయలు ఉంది, తీసుకోవచ్చండి. కానీ కొంచెం ఫండమెంటల్గా కరెంట్ బాగాలేదు కానీ తీసుకోవచ్చు. సో కొన్ని కొన్ని యాక్టివ్ ఫార్మా ప్రోడక్ట్స్ని ఇది తయారు చేస్తూ ఉంటుంది, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, రిస్క్ ఏమీ లేదు. యాక్టివ్ ఫార్మా కంపెనీ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంటుంది. యాక్చువల్గా క్లయింట్ కూడా బాగున్నారండి, ఇటలీ, రష్యా, చైనా, టర్కీ, నైజీరియా, పాకిస్తాన్, వీటిలో వీళ్ళకి క్లయింట్స్ అయితే భారీగా ఉన్నారు. సో తీసుకోవచ్చు. విషయం ఏంటంటే టార్గెట్ ఇది 90 దాకా ఉందండి. ఒక 5 ఇయర్స్లో ఇదైతే 500 నుండి 1000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. రాజ్ కుమార్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. 370లో ఆర్వీఎన్ఎల్ 279 షేర్స్ 370లో బై చేశాను, లాస్ట్లో ఉన్నాను. షల్ ఐ ట్రాన్స్ఫర్ టు అపోలో మైక్రో సిస్టమ్స్ ఆర్ గ్రో? ప్లీజ్ సజెస్ట్ యువర్ ఒపీనియన్, ఐఎమ్ హోల్డింగ్ ఫర్ 1 ఇయర్. సో యాక్చువల్గా 370లో కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ ఏం కాదండి, మీరు 1 ఇయర్ నుండి హోల్డ్ చేశారు. సో మోస్ట్లీ ఈ ఇయర్లో అది పెరిగే అవకాశం అయితే ఉందండి. అనవసరంగా ఇప్పుడు అమ్మిన తర్వాత అది బౌన్స్ అయితే ఇబ్బంది పడడం ఎందుకు. 240 నుండి టార్గెట్ అయితే 400 దాకా ఉంది. ఒకవేళ అమ్ముకుందాం అంటే ఒక 100 క్వాంటిటీస్ అమ్ముకొని గ్రోకి షిఫ్ట్ అవ్వండి. లింగారెడ్డి గారు, డిక్సన్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? చేయొచ్చు అండి, ఏం కాదు ప్రజెంట్ ప్రైస్లో. వివిఎస్ రావు గారు, 77,000 పిఈ, స్ట్రైక్ ప్రైస్ 70, 40కి యావరేజ్ చేయించారు, ప్రైస్ 750కి వెళ్ళింది. ఎవరి ధైర్యాన్ని బట్టి వారు ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు, రియల్లీ గ్రేట్ సార్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ వివిఎస్ రావు గారు ఫ్రమ్ గుంటూరు. సో ప్రీమియం గ్రూప్లో మెంబరు, మన స్టూడెంట్స్. సో అక్కడ ఇచ్చే ప్రిడిక్షన్స్ గురించి చెప్పారు, థ్యాంక్స్ అండి. ఆ, గ్రంథి లేఅవుట్ గారు, సార్ నమస్తే. నమస్తే అండి ఫ్రమ్ రజనీ. ఆ, నమస్తే అండి. ప్లీజ్ టెల్ అబౌట్ 5 ఇయర్స్ టార్గెట్ ప్రైస్ గుజరాత్ ఎనర్జీ షేర్స్. సో థ్యాంక్ యూ సార్. గుజరాత్ ఎనర్జీ షేర్స్ 5 ఇయర్స్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని ఫస్ట్ టార్గెట్ 470కి పెట్టుకోండి. అక్కడి 1000 2000 దాకా టార్గెట్ ఉందండి 5 ఇయర్స్కి. మల్లి మల్లికా గారు, సార్ నమస్తే. షేర్ ఇండియా సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా సార్? ఈ స్టాక్ గురించి చెప్పండి. షేర్ ఇండియా సెక్యూరిటీస్ 179, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. టార్గెట్ కూడా పెద్దగా ఏముండదు, 310 దాకే టార్గెట్. ఇన్వెస్ట్ అయితే కరెంట్లీ చేయకుండా పడ్డ తర్వాత 130 దగ్గర చేస్తే బెటర్. 130 దగ్గర కనుక చేస్తే బెటర్ అండి, పర్వాలేదు, చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. సో నా ఇటంతా ప్రయాణం చేసి కొంచెం టైర్డ్గా ఉందండి అంతే. శోభన్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. అవంతి ఫీడ్స్ శ్రీకాంత్ గారు,
అవంతి ఫీడ్స్ బై చేయొచ్చా? అవంతి ఫీడ్స్ కంపెనీ మంచి కంపెనీ అండి. 924 బ్రహ్మాండంగా మీరు బై చేయొచ్చు. సో బెటర్, కాకపోతే బెటర్ ఏంటి అంటే 965 అబోవ్ బై చేయండి. 965 అబోవ్ బై చేస్తే మీకు టార్గెట్ 1000, 1100, 1300, 1400, 1500 దాకా టార్గెట్ ఉంది. కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి. ఎక్సలెంట్ కంపెనీ అండి, ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా చాలా మంచి కంపెనీ. సో బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం, చేయొచ్చు. శాంతి గారు థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి. స్టిర్లైట్ టెక్నాలజీస్ ఎంట్రీ ప్రైస్ చెప్పగలరు యాష్ గారు? సో ఇందాక చెప్పాను కదండి, పర్వాలేదు. స్టిర్లైట్ టెక్నాలజీస్ 543 అండి. ఇప్పుడు వద్దు, ఎంట్రీ ప్రైజు మీకు అది పడిపోద్ది. పడిపోతే కుదిరితే 560 అబోవ్ అయినా తీసుకోండి, లేదంటే 420 దగ్గరకు వచ్చినప్పుడైనా తీసుకోండి, మధ్యలో వద్దండి. గ్రో టార్గెట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ 2 ఇయర్స్ 500 అండి. రాజేష్ ఎక్స్పోర్ట్ షేర్స్ ఇప్పుడు కొనొచ్చా? 10 ఇయర్స్కి టార్గెట్ చెప్పండి. 10 ఇయర్స్కి అయితే 1000 నుండి 1000 అబోవ్ వెళ్ళే అవకాశం ఉంది, కొనుక్కోవచ్చు అండి, నో ప్రాబ్లం. కాకపోతే కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి, ఎక్కువ క్వాంటిటీ అయితే వద్దు. గుడ్ ఈవినింగ్ సార్, విప్రో 170 దగ్గర కొన్నాను, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా? ప్లీజ్ గైడ్ సార్. బ్రహ్మాండంగా గైడ్ చేయొచ్చండి రమేష్ బాబు గారు, నో ప్రాబ్లం. సో విప్రో ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేసినా నో ప్రాబ్లం. రెగ్యులర్గా బోనస్లు స్ప్లిట్లు ఇచ్చే స్టాక్, నో ప్రాబ్లం. ఇర్కాన్ ఇంటర్నేషనల్ బయింగ్ ప్రైస్ టార్గెట్ ప్రైస్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ సో బయింగ్ ప్రైస్ వచ్చి ఇప్పుడున్న ప్రైస్లో బై చేయొచ్చు అండి. ఇంకా బెటర్ కావాలంటే 135 అబోవ్ తీసుకోండి. టార్గెట్ 160 నుండి 180 దాకా టార్గెట్ ఉందండి. సో చంద్ర గారు పటేల్ ఇంజనీరింగ్ 36.95లో ఉన్నాయి టార్గెట్ టైం అన్న. సో పటేల్ ఇంజనీరింగ్ వచ్చి మీకు టార్గెట్ అయితే 50 దాకా ఉందండి. సో 50 దాకా ఉంది, కాకపోతే టైం పట్టిద్దండి, ఖచ్చితంగా టైం అయితే పట్టిద్ది. ఫస్ట్ టార్గెట్ అయితే 41కి ఫిక్స్ అవ్వండి. సో హైయెస్ట్ టార్గెట్స్ అయితే 70 దాకా ఉంది. మినిమం ఒక వన్ ఇయర్ అయినా టైం పట్టిద్ది, చూసుకోండి దాన్ని. సో విద్యా విద్యా గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. బాట్ 200 షేర్స్ ఆఫ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్ 560, టార్గెట్ ప్రైస్ చెప్పండి. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి. 520 టార్గెట్ అయితే 700 దాకా ఉందండి, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అసలు మీరు, ఏం ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. హాయ్ సార్, ప్రజెంట్ ప్రైస్లో నాలుకో తీసుకోవచ్చా? టార్గెట్ ఎంత చెప్పండి? జీపీ గౌడ్ గారు కొంచెం వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. 890 అండి. ప్రజెంట్ ప్రైస్లో వద్దండి. సో తగ్గిన తర్వాత 800కి వస్తే తీసుకోండి, ఇప్పుడైతే వద్దండి, పడిపోద్ది. హాయ్ సార్, క్యూపిడ్ ఇప్పుడు బై చేయొచ్చా? వద్దండి శైలజ గారు, ఇప్పుడు వద్దు. సార్ నమస్తే, త్రివేణి టర్బైన్స్ ఫండమెంటల్లీ గుడ్ ఆర్ నాట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. త్రివేణి టర్బైను ఫండమెంటల్లీ ఫండమెంటల్లీ గుడ్ అండి కంపెనీ. ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకోవడానికి బెటర్ ఏంటంటే 560 దగ్గర తీసుకున్నా పర్వాలేదు, 620 పైన తీసుకున్నా పర్వాలేదు, 750 దాకా టార్గెట్ ఉందండి. కంపెనీ మంచి కంపెనీ అండి, బ్రహ్మాండం, ఫండమెంటల్స్ బాగుంది. ఆ, శ్రీలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ సార్, ఎలికాన్ ఇంటర్నేషనల్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. ఇప్పుడున్న కరెంట్ ప్రైస్ 28 రూపీస్లో బై చేయొచ్చు అమ్మా, నో ప్రాబ్లం, చేయొచ్చు, నో ప్రాబ్లం. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మా. టుమారో సెన్సెక్స్ బై చేయొచ్చు? సారీ అండి, దీనికి ఆన్సరు ఇది లాస్ట్ గురువారం వీడియో, నేను మధ్యలో శని చేయలేదు 2 డేస్. సో పిఏ అయితే బై చేయొచ్చండి రేపు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నెట్వర్క్ టెక్నాలజీ షేర్ ఇంకా పడుతుందా? ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? బై చేయొచ్చు అండి, అది పెరుగుతుంది తగ్గుతుంది, కొంచెం తక్కువ క్వాంటిటీస్ బై చేసుకోవాలి, యావరేజ్ చేసుకోవాలి. ప్రభాకర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్, 10,000 స్ప్రైట్స్ ఆగ్రోటెక్ షేర్స్ వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు, మినిమం 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ డే, థ్యాంక్ యూ అండి. లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్ వన్ వన్ డే 90% డ్రాప్, హౌ టు అవాయిడ్ దీస్ టైప్స్ ఆఫ్ స్టాక్ హారబుల్? సురేష్ గారు, సో అందుకే అండి స్టాక్ మార్కెట్
కోర్సు నేర్చుకోవాలని చెప్పేది. కోర్సు నేర్చుకుంటే ఇటువంటి వాటిలో మనం మీకు చెప్పడానికి, ఇటువంటివి ఐడెంటిఫై చేయడానికి చాలా బాగుంటుంది. అక్కడ మేము చెప్తాము. సో లార్డ్ మార్క్స్ ఇండస్ట్రీస్ 63కి వచ్చింది. సో అందుకే అండి ఇటువంటి స్టాక్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్క రోజులోనే. ఒక్క నిమిషం, నేను దీని గురించి రేపు ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తానండి. ఓకేనా? నేను ఒక వీడియో చేస్తాను కంప్లీట్గా, మంచి టైం చూసుకొని చేస్తాను. కంపెనీ కూడా కన్సల్టెన్సీ సర్వీసెస్ కదా, పవర్ ప్రాజెక్ట్కి సంబంధించి మిషనరీస్. ఓకే, కంపెనీ ఓకే, బట్ మనం ఒకసారి అది ఈవెంట్స్ పరంగా క్యాపిటల్ రిడక్షన్స్ జరిగినాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి కంపెనీస్లో. ఓకేనా? అటువంటి స్టాక్స్ని మీరు ఐడెంటిఫై చేయాలంటే ఓన్లీ ఆగస్ట్ బ్యాచ్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో అందులో జాయిన్ అయితే తప్ప మీరు అటువంటివి తెలుసుకోలేరండి. మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హౌ మెనీ డేస్ వెయిటింగ్ ఫర్ దిస్ మార్కెట్ సార్? మార్కెట్ బాగానే ఉందండి. ఆ ట్రంప్ జరిగిన లాస్ట్ 2 డేస్ పెరిగింది కదా, మీరు కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. పడుతుంది, పెరుగుతుంది, అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. ఎస్ఆర్పి గారు, డెలివరీలో కంపెనీ షేర్లు కొని అదే రోజు అమ్మి వేస్తే డెలివరీ ఛార్జెస్ పడతాయా, ఇంట్రాడే ఛార్జెస్ పడతాయా సార్? డెలివరీలో కొని అమ్మితే డెలివరీ ఛార్జెసే పడతాయండి. ఇంట్రాడే సెలెక్ట్ చేసుకొని కొని అమ్మితే ఇంట్రాడే ఛార్జెస్ పడతాయి సార్. సో మ్యాక్స్ అయితే బయ్యింగ్ సెల్లింగ్కి 2020, తర్వాత సెబీ ఎస్టీటీ, సిజిఎస్టీ, సో జిఎస్టీ ఇవన్నీ కూడా కలిపి పడతాయండి, స్టాంప్ డ్యూటీస్తో సహా. కార్తీక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సుప్రీం ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ బై చేయొచ్చా? సుప్రీం ఇండస్ట్రీస్ 3319 అండి. బై చేయొచ్చు అండి, బ్రహ్మాండంగా బై చేయొచ్చు. 3350 బ్రేక్ అయింది అనుకోండి, బ్రహ్మాండంగా కొనుక్కోండి. సీదా 4000 దాకా టార్గెట్ ఉందండి. ఎక్సలెంట్గా మంచి కంపెనీ, తీసుకోవచ్చు. శిరీష గారు, ఎల్జీ ఇండియా కొనొచ్చా? ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వన్ ఆఫ్ ద ఐపీఓలో ట్రమాండస్ సంచలనం సృష్టించిన స్టాక్, హైయెస్ట్ మార్కెట్ క్యాపిటల్ ఉన్న వన్ ఆఫ్ ది స్టాక్ అనమాట. కొనుక్కోవచ్చు అండి. సో బై చేసుకోవచ్చు. టార్గెట్ 1600, 1650, 1750 దాకా కూడా టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. సత్యనారాయణ గారు, ఎలికాన్ ఇంటర్నేషనల్ షేర్స్ బయ్యింగ్ ప్రైస్ 32% ప్రైస్లో యావరేజ్ ఆర్ హోల్డ్, ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్. అసలు యావరేజ్ చేయాల్సిన పనే లేదండి. ఎలికాన్ ఇంటర్నేషనల్, ఎలక్ట్రికాన్, ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ షేర్స్ మీరు అసలు యావరేజ్, సారీ, కుదిరితే యావరేజ్ చేసుకోండి. 21 దగ్గర ఉంది. చేయకపోయినా నో ప్రాబ్లం, ఏం పర్వాలేదు. ఒక 3-4 ఇయర్స్ ఆగండి, చాలా అంటే చాలా మీకు అవుట్పుట్ చూపెడుతుంది. దీన్ని ఏం చేయొద్దు, 3-4 ఇయర్స్ వెయిట్ చేయండి. సో యావరేజ్ చేసుకోండి. తక్కువ క్వాంటిటీస్ ఉంటే యావరేజ్ చేసుకోండి, ఎక్కువ ఉంటే మాత్రం వద్దు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో మీకు రాసిన అన్ని కామెంట్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. సో దాంతోపాటు రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపు ఇండియన్ 2 డేస్లో సిపిఐ డేటా రాబోతుంది. సిపిఐ డేటా కనుక మనకి ఫేవరబుల్గా వస్తే మార్కెట్ పాజిటివ్లో లాగే అవకాశం ఉంది. సో అదొకటి చూసుకోండి. మార్కెట్ అంటే మనం యుద్ధం స్టార్ట్ అయ్యి 3-4 డేస్ అయింది, పడుతూనే ఉంది. కానీ లాస్ట్ 2 డేస్ కూడా మార్కెట్ పెరిగింది. దాని ఉద్దేశం ఏంటి అంటే, మార్కెట్లో అందరూ పడుతుంది అనుకుంటే ప్రమోటర్స్ పెంచుతున్నారు. సో 2 డేస్ పెరిగింది కాబట్టి పడే అవకాశం కూడా చాలా వరకు ఉంది. అందుకే రేపు మీరు 24,200 అబోవ్ ఉంటే నిఫ్టీ 50 సిఈలో ఉండండి. అసలు బెటర్ ఏంటంటే 24,500 పిఈ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సెన్సెక్స్ కూడా 77,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. మ్యాక్స్ పిఈ సైడే ఉండడానికి ట్రై చేయండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 58,000 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 15,000 పిఈ తీసుకోండి డైరెక్ట్గా. ఫిన్ నిఫ్టీ కూడా 27,000 పిఈ తీసుకోండి, డైరెక్ట్గా వెళ్ళిపోండి, మీకు ప్రాబ్లం ఏమీ లేదు. సో దాంతోపాటు మీకు ఇంట్రాడేకి వచ్చేసరికి ఫస్ట్ స్టాక్ అండి ఎల్టీఎం మైంట్రీ అండి. సో
ఈ ఎల్టీఎం మైంట్రీ స్టాక్ ఏదైతే ఉందో ఇది మీరు 1 మినిట్ అండి, 4020 దగ్గరకు వస్తే, 4020కి వస్తే బేరిష్ చేయండి. టార్గెట్ 4000 నుండి 3950 దాకా ఉంది. స్టాప్ లాస్ వచ్చి 4057 అండి. సో ఇది రేపటికి ఇంట్రాడేకి సంబంధించిన ఒక స్టాకు. ఇంకొక స్టాకు క్యూపిడ్ని కొంచెం చాలామంది ఏంటంటే పెరుగుతుంది కొంటామని ప్లాన్ వేస్తున్నారు. కొంచెం అవాయిడ్ చేసుకోండి, అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, దానికి సంబంధించి లూబ్రికెంట్స్, దాని ప్రోడక్ట్స్కి సంబంధించిన లూబ్రికెంట్స్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రాకపోతే తగ్గిపోతుంది. దానివల్ల కన్జంప్షన్, డిమాండ్ ఇదైపోతుంది, సప్లై పెరిగి ప్రొడక్షన్ తగ్గి కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో అదొకటి నోట్ చేసుకోండి, రైట్. ఇంకొకటి, సో దాంతోపాటు సీమెన్స్ ఎనర్జీ కూడా మీరు ప్లాన్ చేయొచ్చండి. సీమెన్స్ ఎనర్జీ కూడా 3520 దగ్గరకు వస్తే బేరిష్ చేయండి. 3520 దగ్గర బేరిష్, 3500 నుండి 3450 వరకు టార్గెట్ ఉంది. సో 3557 దాకా స్టాప్ లాస్ ఉందండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్ అండి. సో ఎందుకంటే టైప్ టైప్ చేయలేదు కదా, మర్చిపోయాను టైప్ చేసింది. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని డౌట్స్ కూడా మీవి క్లారిటీ అయిపోయినాయండి. సో అలాగే మనము నెక్స్ట్ ట్రైనింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ బుక్ చేసుకోండి. సో ట్రైనింగ్ మీకు ఓన్లీ అంటే మ్యాథ్స్ ఆన్లైన్, మీరు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు. సో 2000 ఆగస్ట్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 మెంబర్స్కే ట్రైనింగ్ ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుందండి. మోస్ట్లీ మీ ఫీజెస్ ఇక్కడ పే చేసుకుంటారు. కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మా ప్రీమియం గ్రూప్లో మీరు లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ తీసుకోవచ్చు అండి. దీంట్లో 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీ ప్రిడిక్షన్స్ తీసుకోవచ్చు ప్రీమియం గ్రూప్లో. సో ఈవెందో ఆ ప్రోగ్రాంలో ఉండి కూడా, షెడ్యూల్స్లో, వైజాగ్ ప్రోగ్రామ్ షెడ్యూల్స్లో ఉండి కూడా సో మనం ప్రిడిక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ అన్ని అన్ని టార్గెట్స్ కూడా హ్యూజ్ టార్గెట్స్తోనే హిట్ అయ్యాయండి. సో ఇదిగోండి మీరు చూసుకోవచ్చు, హీరో జీరో కాలు 6 టైమ్స్ డబుల్ ద ప్రాఫిట్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా, 82కి ఇస్తే 360కి వెళ్ళింది. సో ఇంకోటి చూడొచ్చు మీరు, హ్యూజ్ టార్గెట్ 192కి. సో ఇంక స్క్రీన్ షాట్స్ డిలే అండి, ఇంకా అవి బాగా పెరిగినాయి. సో ఆ, ఇవన్నీ మీరు చూసుకోండి. 70కి ఇచ్చాను, ఇందాక సార్ పెట్టారు కదా వివిఎస్ రావు గారు, 724కి వెళ్ళిందండి. సో ఇంట్రెస్టెడ్ చూడండి, ప్రతిదీ PE 201కి ఎంట్రీ ఇస్తే 1143కి వెళ్ళిందండి. సో 100% ఈ అవుట్పుట్ అయితే మీకు ఫ్రీగా కావాలి అంటే 0 రూపీస్తో, అంటే 1 రూపీ, నో నీడ్ టు పే సింగిల్ రూపీ అనమాట. ఫ్రీగా కావాలి అంటే మీకున్న ఆప్షన్ ఏంటి అంటే ఈ ఆగస్టు బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ సపోర్ట్ ఫ్రీగా ఉంటుంది. సో ఎనీవే, మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.